తెలుగు రాష్ట్రాల్లో జోస్యాలు చెప్పి పాపులర్ అయిన వారిలో ప్రముఖంగా వేణుస్వామి పేరు వినిపిస్తోంది. సినీ తారల జీవితాలు, సంసారాలు, వైవాహిక జీవితాలు, పెటాకులు లాంటి విషయాలపై తనదైన రీతిలో జాతకాలు చెప్పి పాపులర్ అయ్యారు. అయితే రాజకీయాల విషయానికొస్తే ఆయన జాతకాలు అటు ఇటుగా తప్పుదారి పట్టాయి. అయితే ఏపీ ఎన్నికల్లో గతంలో ఆయన చెప్పిన జాతకం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఆ వీడియోలో వేణుస్వామి చెప్పిందేంటి? 2024 ఎన్నికల గురించి ఏపీలో రాజకీయ పార్టీల పనితీరు, ప్రజాబలం, ఆయా పార్టీల జాతకాలను అనుసరించి జోస్యం చెప్పారు వేణుస్వామి. నేను ప్రజల నాడిని చూసి చెప్పను, ఆయా వ్యక్తుల జాతకాలను బట్టే నా విశ్లేషణ ఉంటుందని చెప్పి వేణుస్వామి స్పష్టం చేయడం జరిగింది. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్కు తిరుగుండదు, చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు, కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు, కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి తన జాతకాన్ని విప్పారు. అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీ గెలుస్తుందో గట్టిగా చెప్పలేకపోయినా మెజారిటీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఇది నిజమైతే ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉండదని చెప్పి నెటిజన్స్ అభిప్రాయపడుతుంది. ఒకవేళ ఆయన ఊహించినట్లు వైఎస్ జగన్ విజయం సాధించలేకపోయినా, ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన ఏ పార్టీ కూడా కనుమరుగు కాదనేది రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ విషయంలో వేణుస్వామి లెక్క తప్పుతుందా అనేది మెజారిటీ వర్గాల వాదన. అయితే వేణుస్వామి గతంలో చెప్పిన జాతకాన్ని బయటకు లాగి చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీ బలహీనపడటం, వైఎస్ జగన్ హవా వేవ్ అలాగే కొనసాగుతుందని ఆయన ఊహించి ఉంటారు. మళ్ళీ జగన్ వస్తే టీడీపీ, జనసేన పార్టీలలో ఏదో ఒకటి కనుమరుగైపోతుందని భావించి ఉంటారు. కానీ వైఎస్ జగన్ ఓడిపోతే పరిస్థితి ఏమిటనే విషయంపై ఆయనను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.